ఆకుకూరలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఎలా చేసినా, ఏ కాంబినేషన్‌లో చేసినా అట్టే కుదిరిపోతుంది. త్వరగా చేసుకోవచ్చు. త్వరగా చేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది ఆ కూర అనేది. ఇప్పుడు నేను గోంగూర కాంబినేషన్‌లో ఎగ్ కర్రీ చూయించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ఫస్టు ఈ కర్రీకి ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకున్నానండి. ఆకుల కాడికి ఒలుచుకొని శుభ్రంగా 1కి 2 సార్లు మంచినీళ్ళతో కడిగేసి, బొరల గిన్నెలో వేసి నీళ్ళన్నీ ఒడారేలాగా చేస్తున్నానండి. నీళ్ళన్నీ ఒడారిపోయినాక ఇప్పుడు వీటిని ఉడికించుకోవటానికి నేనైతే కుక్కర్ తీసేసుకున్నాను. కుక్కర్‌లోకి ఈ ఆకుకూరనంతటిని వేసేసి, ఈ కుక్కర్‌లో వీటితో పాటు మన రుచికి సరిపడా ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం ఒక చిన్న సైజు ఉసిరికాయ సైజంత చింతపండు, చిటికెడు ఉప్పు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఒక హాఫ్ టీ గ్లాస్ మేని వాటర్ వేసేసి, కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసేసి, స్టవ్ ఆన్ చేసేసి, ఒక 3-4 విజిల్లు రానివ్వాలండి. ఇది ఆవిరి అంతా పోయే లోపల మనం ఇలా ఒక 4-5 టమాటాలని, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. టమాటా అలాగే ఆనియన్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే బావుంటుంది. ఆ లోపల నేను ఒక 6 గుడ్లని తీసేసుకొని ఉడికించేసుకున్నానండి. ఉడికిన వాటిని చల్లారాక పైన పెంకు అంతా తీసేసి, ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనము కర్రీ చేస్తాం కదండీ! ఆ కర్రీ లోపల మసాలా అంతా ఎగ్ లోపలి వరకు పోయి, మనం ఎగ్‌ని తినేటప్పుడు ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేస్తానండి. అలాగా వేశామా, వెయ్యలేదా అన్నట్టు కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి ఉప్పు వేశాను. అవి కాస్త మగ్గిపోయాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసి, అంతా కలిపేసి, ఈ టమాటా తొందరగా ముక్క మెత్తపడటానికి పైన ఇలా మూత పెట్టేసి మగ్గిస్తున్నానండి. ఈ మగ్గుతూ ఉన్నాయి. ఆ లోపల గోంగూర మొత్తం ఆవిరిపోయిందండి. కుక్కర్ ఆవిరిపోయింది. ఇప్పుడు ఈ ఉడికించుకున్న గోంగూరని మిక్సీలో వెయ్యకుండా ఇలా పప్పు గుంతితో మెత్తగా ఎనిపి పెట్టుకున్నానండి. మనం మిక్సీలో వేస్తే మనకి కూర అనేది అంత రుచిగా రాదు. అందుకే ఇలా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఆ లోపల ఇక్కడ టమాటా అనేది బాగా మెత్తగా అయిపోయిందండి. మనకి రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసేసి, ఈ వేసిన మసాలాలు పచ్చిదనం పోయి, మనం వేసిన ఆయిల్ పైకి తేలేలాగా చేశానండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఉడికించి మెదిపి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా వేసేస్తున్నాను. కొంచెం నేను కుక్కర్‌లో నీళ్లు వేసి తొలిపి వేసేస్తున్నానండి. ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసి, మనం వేసిన ఈ ప్యూరీ అంతా ఎగ్స్ పైన ఇలా వచ్చేలాగా మొత్తం వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల మనం వేసిన మసాలా అంతా ఎగ్స్‌కి పడుతుంది. పైన మూత పెట్టేసి కంప్లీట్‌గా ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి, ఇక్కడ చూడండి మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ కర్రీని మధ్య మధ్యలలో కలుపుతూ ఉడికించుకుంటే, గోంగూర కాంబినేషన్‌లో మంచి టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అండి. ఇది అన్నంలోకి బావుంటుంది. అలాగే చపాతీలోకి కూడా బావుంటుంది.